Hello guys, welcome back to my channel. And here is the non-spoiler review of the film Maharaja, directed by Nithilan Swaminathan, starring Vijay Sethupathi. సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫస్ట్ వీడియోకి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుంటే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇక సినిమా విషయానికి వచ్చేస్తే ఈ మూవీ ప్లాట్ లైన్ గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనకి ట్రైలర్లో ఏ ప్లాట్ లైన్ చూపించారో అదే చూసుకొని వెళ్ళండి. ఆ ప్లాట్ లైన్ ఏంటంటే మన విజయ్ సేతుపతి ఒక కటింగ్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి లక్ష్మి మిస్ అవుతుంది అని కంప్లైంట్ ఇస్తారు. అదిని పోలీస్ అందరూ షాక్ అవుతారు. అసలు ఈ లక్ష్మి ఎవరు, ఏం జరిగింది అనేది స్టోరీ. బెటర్ సినిమా గురించి ఇది తప్ప ఏం తెలుసుకోకుండా వెళ్ళండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ఎక్స్పీరియన్స్ని. అండ్ ఇక సినిమా ఎలా ఉందంటే సాలిడ్ ఉంది భయ. సినిమా ఒక సాలిడ్ బొమ్మ చూసాం థియేటర్లో చాలా చాలా రోజుల తర్వాత. ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూసి బయటకు వచ్చిన సాటిస్ఫాక్షన్ అయితే నాకు 100% వచ్చింది. సినిమాలో అది ఇది అని కాదు కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉండే. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తుంది. అండ్ ఒక సాలిడ్ సినిమా అనేది ఇచ్చింది మనకి. మెయిన్లీ ఈ సినిమాకి ఇంత ఇంట్రెస్టింగ్గా వెళ్ళడానికి నాకు 2 రీజన్స్ అయితే ఉండే. ఒకటి అఫ్కోర్స్ విజయ్ సేతుపతి 50 ఫిలిం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ మూవీ డైరెక్టర్ అయిన నితిన్. ఇతని పాస్ట్ ఫిలిం అయిన కరుగన్ బొమ్మాయి అని ఒక తమిళ సినిమా ఉంటుంది భయ్యా. సినిమా చాలా చాలా బాగుంటుంది. ఐ థింక్ అది నేను లాక్డౌన్లో చూసాను అనుకుంటా. ఇంకా దాని గురించి మర్చిపోలేదు, అంత బాగుంటుంది సినిమా. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ సినిమాతో కూడా అదే చేశాడు. ఒక సాలిడ్ రైటింగ్, సాలిడ్ డైరెక్షన్ అండ్ సాలిడ్ స్క్రీన్ ప్లేతో ఒక బ్రిలియంట్ అవుట్కమ్ని అయితే తీసుకొచ్చారు. సినిమా చాలా ఫాస్ట్ అండ్ రేసీగా కూడా ఉంటుంది. ఎక్కడ కూడా స్లోగా కూడా తీయలేదు అండ్ లాగ్ కూడా చేయలేదు. మెయిన్లీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పుడే ప్లాట్ లైన్లోకి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ కూడా టైం కూడా తీసుకొని సెటిల్ అవ్వడానికి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ టు సెకండ్ హాఫ్ ఒక లెక్క అయితే ఆ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక 20 to 25 minutes ఎపిసోడ్ ఉంటుంది. అది ఇంకా వేరే లెవెల్. అక్కడి నుంచి ప్రతి సీన్ పండింది భయ్య. ఎమోషన్స్, యాక్టింగ్ అన్నీ పర్ఫెక్ట్ ఉండే. ఒక మంచి డ్రామాతో కూడిన థ్రిల్లర్ సినిమా ఎలా తీయాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. మెయిన్లీ ఈ సినిమా ఇంత మంచిగా కనపడడానికి కారణం అయితే ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా పనిచేసాయి భయ్య. ఎడిటింగ్, మ్యూజిక్, రైటింగ్, స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ అన్నీ ఆన్ ది పాయింట్ ఉండే. మెయిన్లీ ఈ సినిమాకి పనిచేసిన ఎడిటర్ ఎవరో కానీ హిట్ అనే రియల్లీ గ్రేట్ జాబ్. మెయిన్లీ అసలు మనం ఏ సినిమా చూసినా ఎడిటింగ్ గురించి పెద్దగా పట్టించుకోం. బట్ సినిమాలో అదే ఒక పెద్ద క్రూషియల్ డిపార్ట్మెంట్. అండ్ ఈ మూవీలో అది పర్ఫెక్ట్ ఉండే. ఎక్కడెక్కడ సీన్స్, ఎక్కడెక్కడ ట్విస్టులు పెట్టారో ఆ ప్లేసెస్ చాలా బాగుండే సినిమాలో ఎస్పెషల్లీ. అండ్ అట్లాగే మ్యూజిక్ కూడా బాగానే ఉంది. రీసెంట్ టైమ్స్లో మనం విన్నట్టు పెద్ద బీజిఎంలు, గట్టి మ్యూజిక్ ఏం లేదు కానీ చిన్నగా చాలా బాగుండే మ్యూజిక్ కూడా. సినిమా కరెక్ట్గా యాప్ట్ అయింది. ఇక సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా మొత్తానికి అదిరిపోయింది భయ్యా. ఏ డౌట్ పెట్టుకోకుండా మూవీకి వెళ్ళండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ ఇంకోటి చెప్తున్నా, సినిమాకి వెళ్ళే ముందు రివ్యూలు, స్టోరీలని వేరే ఏం చూడకండి. చూస్తే మేబీ ఇట్ మే స్పాయిల్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇక ఈ సినిమాకి నా రేటింగ్ అడుగుతారా? నేనైతే ఒక 3.5/5 ఇస్తా. చాలా రోజులైంది ఇంత హై రేటింగ్ ఇచ్చి. అండ్ సినిమా కూడా చాలా బాగుండే. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే సినిమాలో ప్రతి ఒక్కరూ బాగా చేశారు. మెయిన్లీ విజయ్ సేతుపతి గారు అండ్ అనురాగ్ కశ్యప్ గారు అయితే స్టాండ్ అవుట్ అవుతారు సినిమాలో. చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. అండ్ అలాగే మమతా మోహన్ దాస్ ఇంకా వేరే వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో. సో ఓవరాల్గా అయితే ఈ వీకెండ్కి ఒక చాలా చాలా మంచి సినిమా. సో తప్పకుండా థియేటర్స్లో మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్.